తమిళనాడు రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాలుగా ఏలుతున్న ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొడుతూ దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వ్యతిరేక జగం టీవీకే ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం వెనుక కేవలం తమిళ ఓటర్లే కాదు, పొరుగు రాష్ట్రానికి చెందిన మన తెలుగు ప్రజల పాత్ర కూడా అత్యంత కీలకంగా మారింది. తమిళనాడు రాజకీయ యవనికపైన తెలుగు పవర్ ఏంటో ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. తమిళనాడు వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు ఓటర్లు ఈసారి ఏకపక్షంగా విజయ్ వైపు నిలబడడమే ఈ భారీ మెజారిటీకి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 20% మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉండటం విశేషం. ముఖ్యంగా రాజధాని చెన్నైతో పాటు తిరువల్లూరు, కాంచీపురం వంటి కీలక జిల్లాలలో తెలుగువారి ప్రభావం అత్యధికంగా ఉంది. గతంలో వివిధ పార్టీల మధ్య చీలిపోయిన ఈ ఓటు బ్యాంక్ ఈసారి మాత్రం మార్పు కావాలనే నినాదంతో విజయ్ బాట పట్టింది. చెన్నై మెట్రో రీజియన్లోని మెజారిటీ స్థానాలలో టీవీకే అభ్యర్థులు ఘన విజయం సాధించడంలో ఈ వర్గాల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే తెలుగు ప్రజలు దట్టంగా ఉండేటువంటి నియోజకవర్గాలలో విజయ్ పార్టీకి భారీ ఆధిక్యం లభించింది. యువతలో ఉన్న క్రేజ్కు తోడు స్థానికంగా ఉన్న తెలుగు సామాజిక వర్గాల సమస్యలను విజయ్ తన ప్రసంగాలలో ప్రస్తావించడం వారిని ఆకర్షించింది. అటు అధికార డిఎంకే, ఇటు అన్నా డిఎంకేలకు ప్రత్యామ్నాయంగా విజయ్ను చూడడమే కాకుండా ఆయనలోని చిత్తశుద్ధిని తెలుగు ఓటర్లు నమ్మారు. ఫలితంగా దశాబ్దాల ద్రవిడ రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి. తమిళనాడులో కింగ్ మేకర్లుగా కాదు, ఏకంగా కింగ్ను డిసైడ్ చేసే శక్తి తెలుగువారికి ఉందని నిరూపించారు. ఈ అఖండ విజయం విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని మలుపు తిప్పడమే కాకుండా రాబోయే రోజులలో తెలుగు ప్రజల ఆకాంక్షలకు తమిళ రాజకీయాలలో మరింత ప్రాధాన్యత లభించేలా చేసిందని చెప్పొచ్చు.